కథలంటే ఎంతగానో ఇష్టపడేటువంటి పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈరోజు మీరు వినబోతున్న 28వ కథ రక్షకుడు. విందాం మరి. కథ పేరు రక్షకుడు. రాజయ్య ఇంట్లోకి వస్తూనే రవి రవి అని కేకలు పెట్టాడు. రవి లాంతరం ముందు కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్నాడు. వాడు చదువుకుంటున్నాడు కదా, ఎందుకట్టా కేకలు పెడుతున్నావు అని భర్తను మందలించింది కాంతం. బోనాల పండుగని బ్రాందీ షాపులు మూసేశారే, ఊరు చివర మామిడి తోట దగ్గర నాటుసారా అమ్ముతున్నారంట, వీణ్ణి పంపిస్తే తెస్తాడు అన్నాడు రాజన్న. ఏ ఒకరోజు తాగకపోతే చదువుకుంటున్న పిల్లాడిని సారా తెమ్మని పంపిస్తారా అన్నది కాంతం. తాగకపోతే నిద్ర పట్టదే. రవి రవి మామిడి తోట దగ్గర సారా అమ్ముతున్నారంట, వెళ్ళి తీసుకురా అన్నాడు రాజన్న. నువ్వు వెళ్ళి పొట్ట నిండా తాగిరావయ్యా, వాణ్ణెందుకు పంపిస్తావు అన్నది కాంతం. నేనంత దూరం నడవలేను, పనిచేసి ఒళ్ళంతా పులిసిపోయింది అన్నాడు రాజన్న. రవి వెళ్ళనని మొండికేశాడు. ఎల్లుండి పరీక్షలు, చదువుకోవాలని చెప్పాడు. రాజయ్యకి కోపం వచ్చి కొడుకుని కొట్టాడు. రవి ఏడుస్తూ వెళ్ళాడు. కొంతసేపటికి తిరిగి వచ్చాడు. అక్కడ సారా అయిపోయిందంట అని చెప్పాడు రవి. కానీ నిజానికి రవి సారాయి కొట్టుకు వెళ్ళలేదు. పండుగ రోజున తండ్రి సారాయి తాగడం రవికి ఇష్టం లేదు. అందువలన కొంత దూరం వెళ్ళి అరగంట సేపు తిరిగి ఇంటికి వచ్చాడు. రాజయ్యకు కోపం వచ్చి మళ్లీ కొడుకుని కొట్టాడు. రవి ఏడ్చి పడుకున్నాడు. తెల్లవారుతూనే గూడెంలో ఏడుపులు వినిపించాయి. రాజయ్య ఏం జరిగిందోనని వెళ్ళాడు. రాత్రి నాటు సారా తాగిన వాళ్ళంతా చచ్చిపోయారని తెలిసింది. సారాయిలో కల్తీ జరిగింది అని చెప్పుకున్నారు. ఆ తర్వాత రవి తాను సారాయి ఎందుకు తేలేదో తండ్రికి చెప్పాడు. నిజానికి తాను సారాయి కొనడానికి ఆ మామిడి తోట దగ్గరికి వెళ్ళనే లేదని, దెబ్బలకి తట్టుకోలేక వెళ్ళినట్టుగా, అయితే సారాయి అయిపోయినట్టుగాను చెప్పాను. కానీ నిజానికి మా నాన్న తాగుబోతు అని అందరూ అంటుంటే నాకు చాలా బాధగా ఉంది. సారాయి తాగి నువ్వు మాకు దూరం అవడం నాకు ఇష్టం లేదు నాన్న. కల్తీ సారా వల్ల ఎంతమంది చనిపోయారో చూసావుగా. నా కోసం నిన్ను మార్చుకో, ఇంకెప్పుడు తాగొద్దు నాన్న అన్నాడు. రాజయ్యకి పశ్చాత్తాపం కలిగింది. కొడుకు తన ప్రాణం రక్షించాడు. ఒకవేళ ముందుగా తాను చెప్పగానే వెళ్ళి సారా తెచ్చి ఉంటే తాను చచ్చిపోయేవాడే కదా అనుకున్నాడు. అప్పటి నుంచి ఇక సారా తాగకూడదు అని ఒట్టు వేసుకున్నాడు. సమాప్తం. విన్నారు కదా రక్షకుడు కథ. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే జరిగే కొన్ని మంచి పనుల వల్ల ఎంతో మంచి జరుగుతుంది. తండ్రి చెప్పిన వెంటనే రవి కనుక నిజంగా వెళ్ళి సారా కనుక తెచ్చి ఉంటే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఉండేదే కాదు. పైగా తండ్రితో తన మనసులోని అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలిగాడు. అటువంటి ధైర్యం ప్రతి కొడుక్కి ఉండాలి. చిన్నేమిటి పెద్దేమిటి, మనకన్నా పెద్దవాళ్ళు కూడా ఏదైనా తప్పు పని చేస్తున్నప్పుడు ధైర్యంగా చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. జరిగితే మంచి జరుగుతుంది. ఒకవేళ జరగకపోయినా పెద్దవాళ్ళకి వాళ్ళ తప్పుని తెలియజేసే ధైర్యం మనకి పునాదిగా మారుతుంది. ఇంత చక్కని కథను మనకు అందించినటువంటి శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.